స్వచ్ఛమైనదిరా అది కలితి లేని పాలవోలే కమ్మనైనదిరా అది కలితి లేని పాలవోలే కమ్మనైనదిరా మిత్రమా అనే పిలుపు ఎంత స్వచ్ఛమైనదిరా అది కలితి లేని పాలవోలే కమ్మనైనదిరా అది కలితి లేని పాలవోలే కమ్మనైనదిరా కలిసి బడిలో చదవలేదు పొలములో నా కలువలేదు కలిసి బడిలో చదవలేదు పొలములో నా కలువలేదు కమ్యూనిజమనే బాటలోన కలిసిపోతివిరా మా ఊరికొక్కసారి నీవు వచ్చిపోతివిరా మా ఊరికొక్కసారి నీవు వచ్చిపోతివిరా మిత్రమా అనే పిలుపు ఎంత స్వచ్ఛమైనదిరా అది కలితి లేని పాలవోలే కమ్మనైనదిరా అది కలితి లేని పాలవోలే కమ్మనైనదిరా ఊరు వదిలి వాడనొదిలి ఉన్నత విద్యను వదిలి ఊరు వదిలి వాడనొదిలి ఉన్నత విద్యను వదిలి స్వార్థమనే శిరస్సును బందలో పాతి పెట్టేసి త్యాగాల బాటలో చివరి దాకా సాగిపోతివిరా త్యాగాల బాటలో చివరి దాకా సాగిపోతివిరా మిత్రమా అనే పిలుపు ఎంత స్వచ్ఛమైనదిరా అది కలితి లేని పాలవోలే కమ్మనైనదిరా అది కలితి లేని పాలవోలే కమ్మనైనదిరా నీడనిచ్చిన కొమ్మ మీద కోయిలమ్మ పాడుతుంటే నీడనిచ్చిన కొమ్మ మీద కోయిలమ్మ పాడుతుంటే నీటినిచ్చిన ఏటి కెరటం సైరనయ్యేరా చేప పిల్లలు యుద్ధమునకు సిద్ధమయ్యేరా చేప పిల్లలు యుద్ధమునకు సిద్ధమయ్యేరా మిత్రమా అనే పిలుపు ఎంత స్వచ్ఛమైనదిరా అది కలితి లేని పాలవోలే కమ్మనైనదిరా అది కలితి లేని పాలవోలే కమ్మనైనదిరా మాటలన్నీ కుంపటిలో నిప్పులు అయ్యి నీవు ఇచ్చిన మాటలన్నీ కుంపటిలో నిప్పులు అయ్యి అణువు అణువు అగ్ని జ్వాలై రగులుతుంటైరా మము ఆశయాల బాటలోన నడుపుతుంటైరా మము ఆశయాల బాటలోన నడుపుతుంటైరా మము ఆశయాల బాటలోన నడుపుతుంటైరా మము ఆశయాల బాటలోన నడుపుతుంటైరా మము ఆశయాల బాటలోన నడుపుతుంటైరా
లాంటి మనసు వాళ్ళమ్మా మా చారు బాబు వారసులు మంచులాగా కరిగేటోళ్ళమ్మా మల్లెలాంటి మనసు వాళ్ళమ్మా మా చారు బాబు వారసులు మంచులాగా కరిగేటోళ్ళమ్మా ఎండిన చెరువులోన చేపల కరువు చూసి చేపలా కరువు చూసి కమ్ముకున్న మేఘమొచ్చి చినుకురాల్చి వెళ్ళినట్లు చినుకురాల్చి వెళ్ళినట్లు మేఘమై కదిలినారమ్మా బడుగు జీవుల కరువు చూసి మల్లెలాంటి మనసు వాళ్ళమ్మా మా చారు బాబు వారసులు మంచులాగా కరిగేటోళ్ళమ్మా రంగురంగుల పూల పైన వాలిన తేనెటీగా వాలినా తేనెటీగా పూలలోని మకరందాన్ని తీసుకొచ్చి తేనెనివ్వగా తీసుకొచ్చి తేనెనివ్వగా తేనెటీగలై వచ్చినారమ్మా పల్లె పల్లెల్లోని పువ్వులకై మల్లెలాంటి మనసు వాళ్ళమ్మా మా చారు బాబు వారసులు మంచులాగా కరిగేటోళ్ళమ్మా గాలివానాలెన్ని వచ్చిన చెదిరిపోని గడ్డి పోచా చెదిరిపోని గడ్డి పోచా గడ్డి పోచలై లేచి వచ్చి పక్షులకు గూడునివ్వగా పక్షులకు గూడునివ్వగా గడ్డి పోచలై వచ్చినారమ్మా మా గుడిసెలల్లో కలిసేనమ్మ మల్లెలాంటి మనసు వాళ్ళమ్మా మా చారు బాబు వారసులు మంచులాగా కరిగేటోళ్ళమ్మా వర్గశత్రువుని చంప అగ్ని పర్వతమై లేచి అగ్ని పర్వతమై లేచి ప్రజలనేకం చెయ్యానిక పావురాలై లేచి వచ్చిరి పావురాలై లేచి వచ్చిరి వీరులంటే వీరులోయమ్మా విప్లవారణ ధీరులమ్మ మల్లెలాంటి మనసు వాళ్ళమ్మా మా చారు బాబు వారసులు మంచులాగా కరిగేటోళ్ళమ్మా వ్యూహం నుండి
అయినా వెళ్ళిపోయే తెలివితేటలు వెళ్ళిపోయే తెలివితేటలు చారుబాబు వారసులను పట్టనెవ్వరి తరముగదని పట్టనెవ్వరి తరముగదని దొంగచాటుగా దారి కాచారే పట్టుకొని చంపారే మల్లెలాంటి మనసు వాళ్ళమ్మా మా చారుబాబు వారసులు మంచులాగా కరిగేటోళ్ళమ్మా మీరు పలికిన పలుకులన్నీ కోకిలమ్మ రాగాలైనవి కోకిలమ్మ రాగాలైనవి మీరు నేర్పిన నడకలన్నీ యుద్ధతంత్ర వ్యూహాలైనవి యుద్ధతంత్ర వ్యూహాలైనవి చిందిన మీ నెత్తురంతా మొక్కలై మొలిచినట్లు మొక్కలై మొలిచినట్లు మొలిచిన మొక్కలన్నీ ఫలములెన్నో ఇచ్చినట్లు ఫలములెన్నో ఇచ్చినట్లు శక్తి మీరై లేచి వస్తారా శక్తి మీరై వస్తారా శక్తి మీరై వస్తారా శక్తి మీరై వస్తారా ఎక్కడే నీ కొడుకు అంటూ ఎన్నిసార్లు వస్తారయ్యా లొంగి పొమ్మని అంటూ ఎందుకు వేధిస్తారయ్యా ఎక్కడే నీ కొడుకు అంటూ ఎన్నిసార్లు వస్తారయ్యా లొంగి పొమ్మని అంటూ ఎందుకు వేధిస్తారయ్యా జనములోన ఉన్నవాన్ని జనజీవన స్రవంతని రణం విడిచి రమ్మంటారా ఎక్కడే నీ కొడుకు అంటూ ఎన్నిసార్లు వస్తారయ్యా లొంగి పొమ్మని అంటూ ఎందుకు వేధిస్తారయ్యా ఈడొచ్చిన కొడుకు పోయి 20 ఏండ్లు దాటిపాయే ఇల్లు వాకిలి వదిలి పోరులోన చేరిపాయే పల్లె పల్లె దాటుకుంటూ వర్గ పోరు జెండ ఎత్తే మళ్ళీ మన రాజ్యంలో వత్తనని చెప్పిపాయే ఏ పల్లెలోన పోరు చేస్తుండో ఏ తల్లి ఒడిలో కునుకు తీస్తుండో ఏ పల్లెలోన పోరు చేస్తుండో ఏ తల్లి ఒడిలో కునుకు తీస్తుండో ఎక్కడ నీ కొడుకు అంటూ ఎన్నిసార్లు వస్తారయ్యా లొంగి పొమ్మని అంటూ ఎందుకు వేధిస్తారయ్యా ఒక్కగనక కొడుకని గావురంగా పెంచుకున్న చదువులోన ముందుంటే సంబురంగా మురిసిపోతి కోరమీసమొచ్చినోడు రోషంగా ఉండేటోడు ఏ ఇంట కష్టమచ్చిన కన్న కొడుకై ఉండేటోడు మా కన్న కొడుకు ఎక్కడున్నాడో ఏ తల్లి ప్రేమను పొందుతున్నాడో మా కన్న కొడుకు ఎక్కడున్నాడో ఏ తల్లి ప్రేమను పొందుతున్నాడో
క్షేమమంటూ మంచి చెడ్డలు చెప్పినోడు అమరవీరుల ఆశయంతో సాగిపోతనని చెప్పే అమ్మలక్కలందరూ అండదండగా ఉన్నరని చెప్పనైతే చెప్పి పంపిండో కంటికైతే కానరాకుండో చెప్పనైతే చెప్పి పంపిండో కంటికైతే కానరాకుండో ఎక్కడే నీ కొడుకు అంటూ ఎన్నిసార్లు వస్తారయ్యా లొంగి పొమ్మని అంటూ ఎందుకు వేధిస్తారయ్యా దండకారణ్యంలో దండులోన ఉన్నానని ఇంటికెప్పుడు వస్తానని ఎదురు చూసి ఏడ్వకని గుండె ధైర్యం చెప్పినోడు దండుల ముందుండేటోడు సుద్దులెన్నో రాసినాడు ముద్దు మాటలు చెప్పినాడు ఏ పొలములోన సాగు చేస్తుందో ఏ వెలుగు కొరకు సాగిపోతుండో ఏ పొలములోన సాగు చేస్తుండో ఏ వెలుగు కొరకు సాగిపోతుండో ఏ వెలుగు కొరకు సాగిపోతుండో ఏ వెలుగు కొరకు సాగిపోతుండో నింగిలున్న వీరులంతా ఒక్కరొక్కరు యాదికొచ్చి గుండెలన్నీ పిండి చేస్తుండ్రు మాయన్నలో మలినమంతా కడిగి వేస్తుండ్రు మా అక్కలు గుండెలన్నీ పిండి చేస్తుండ్రు మాయన్నలో మలినమంతా కడిగి వేస్తుండ్రు మాయక్కలు అర్ధరాత్రి వచ్చేటోళ్ళు నితురన్నది ఎరుగానులు మీడి పండు ప్రజాస్వామ్యం నేను ఎవరికో చెప్పేటోళ్ళు మళ్ళీ వస్తామని చెప్పి మాయమైపోయినోళ్ళు నింగిలున్న వీరులంతా ఒక్కరొక్కరు యాదికొచ్చి కళ్ళ కపటం లేని వాళ్ళు కష్టజీవుల పంట వాళ్ళు మంచి నీళ్ళ బావి కాడ మద్ది చెట్టు చిలక కాడ మాము మాటలు ఎన్నో చెప్పి మాయమైపోయినోళ్ళు నింగిలున్న వీరులంతా ఒక్కరొక్కరు యాదికొచ్చి
గురువంటావు గురు బ్రహ్మ అంటావు, బ్రహ్మెక్కడున్నాడే తల్లి, మన బతుకేమి మార్చాడే చెల్లి. గురువు గురువంటావు గురు విష్ణువంటావు, విష్ణేమి చేశాడే తల్లి, మన ఎతలేమి తీర్చాడే చెల్లి. గురువుని శివునితో పోల్చి చెప్పి చెప్పి తరతరాలుగా మన జ్ఞానాన్ని కూల్చేసి, ఈ గడ్డ మీద మనువును కూర్చుండబెట్టి గాఢంధకారంలో మనలను నెట్టిరి. ఎవరు ఎవరంటావు గురువెవ్వరంటావు, ఎవరు ఎవరంటావు గురువెవ్వరంటావు, చెప్పరా నా కన్న తండ్రి, నువ్వు చెప్పితే నేనింట కన్నా. గురువంటే ఎవరని అంటే ఏమని అంటావు, నువ్వు ఏమని అంటావు, మట్టి ముద్దను కుండగా మార్చే మనిషని అంటాను, గొప్ప మనిషని అంటాను, దూదిని వడికి బట్టను నేసే మనిషని అంటాను, గొప్ప మనిషని అంటాను. గురువంటే ఎవరని అంటే ఏమని అంటావు, నువ్వు ఏమని అంటావు, చర్మం ఒలిచి చెప్పుగా మార్చే మనిషని అంటాను, గొప్ప మనిషని అంటాను, ఇనుమును కాల్చి కొడవలి చేసే మనిషని అంటాను, గొప్ప మనిషని అంటాను. ఎవరు ఎవరంటావు గురువెవ్వరంటావు, ఎవరు ఎవరంటావు గురువెవ్వరంటావు, చెప్పరా నా కన్న తండ్రి, నువ్వు చెప్పితే నేనింట కన్నా. గురువంటే ఎవరని అంటే ఏమని అంటావు, నువ్వు ఏమని అంటావు, శిలలను తెచ్చి శిల్పం చేసే మనిషని అంటాను, గొప్ప మనిషని అంటాను, కారు చీకట్లో వెలుగుని ఇచ్చే వత్తిని అంటాను, కోవత్తిని అంటాను. గురువంటే ఎవరని అంటే ఏమని అంటావు, నువ్వు ఏమని అంటావు, పీడిత వర్గాలోకం కొరకు ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళను గురువులు అంటాను, గొప్ప గురువులు అంటాను, గొప్ప గురువులు అంటాను.